మూడేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి మరోసారి కొత్త రూపు సంతరించుకుంది. ఈ కొత్త వేరియంట్ ఇప్పటికే కొన్ని దేశాలను చుట్టుముడితే తాజాగా మన దేశంలోనూ వెలుగులోకి వచ్చింది. దీనిపై సీరియస్గా దృష్టి పెట్టిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వార్నింగ్ పంపింది. దేశంలో JN.1 వేరియంట్ ప్రాథమిక లక్షణాలు వెలుగు చూడటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఏమాత్రం కోవిడ్ లక్షణాలు కనిపించినా వెంటనే RT-PCR టెస్టులు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పాజిటివ్ శాంపిళ్లను జీనోమ్ సీక్వెనింగ్కు పంపుతూనే ప్రతి జిల్లాపైన నిఘా పెట్టి పరిస్థితిని సమీక్షించాలని స్పష్టం చేసింది. ఇంతకు ముందులా రెగ్యులర్గా చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం చేయాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కడ బయటపడింది? అమెరికా, చైనాల్లో ఇప్పటికే స్థిరపడ్డ JN.1 వేరియంట్ మన దేశంలోకి వచ్చినట్లు కేంద్రం గుర్తించింది. కేరళలోని తిరువనంతపురం జిల్లా కారాకులంలో ఈ నెల 8న కోవిడ్-19కు సంబంధించిన JN.1 వేరియంట్ను గుర్తించారు. దీన్ని పిరోలా లేదా BA అనే జాతి నుంచి మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. JN.1 వేరియంట్ అనేది మునుపటి ఒమిక్రాన్ జాతుల్లో చాలా లక్షణాలు కలిగి ఉన్న నాడీ వ్యవస్థపై గతానికన్నా భిన్నంగా అధిక ప్రభావం చూపే అవకాశాలున్నందున ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. జ్వరం, జలుబు, తలనొప్పి, గొంతులో మంట వంటి ప్రాథమిక లక్షణాలు వ్యాధి సూచనలు కాగా 4 నుంచి 5 రోజుల్లోనే దీని వ్యాప్తి పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పుడే దీనిపై నిర్ధారణకు రాలేమని, JN.1 వేరియంట్ అనేది గత వేరియంట్ల కన్నా ఏ మేరకు ప్రభావం చూపిస్తుందన్న దానిపైనే సీరియస్నెస్ కనబర్చాల్సి ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఏది ఏమైనా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడటం, మాస్కులు ధరించడం ముఖ్యం.